ఈ పెయింటింగ్ చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం డస్ట్ అలర్జీ ఉంది నాకు. పొద్దున్నే ఈ రూమ్ క్లీన్ చేసేసాను, అందువల్లే ఇలా తుమ్ములు వస్తున్నాయి నాకు. పాపా, ఫైల్ గది ఇడిచిపెట్టి మనం ఆడ చూసేదే ఉండదు. ఆ ఫైల్ ఏడుండదో ఏంటో అడిగి తీసుకెళ్ళిపోదాం. ఫైల్ ఎలాగో ఇక్కడే ఉందని అర్థమైంది కదా. అసలు ముందు తనేంటో, తనతో ఇంకెవరుంటున్నారు? నిజంగా తను చెప్పినట్టు ఒకతే ఉంటుందా, లేదంటే సుందరం చెప్పినట్టు వాళ్ళ అమ్మ కూడా ఉందా? తెలుసుకుని వెళ్దాం. అది మీకు ఇంకొకటి చూపిస్తాను ప్లీజ్. డస్ట్ అలర్జీ. రండి. ఇదే నా బెడ్రూమ్. బాగుంది. అది ఎవరి ఫోటో? మూసేసింది. అదా మా కుటుంబాన్ని నాశనం చేసిన ఒక పెద్ద మనిషి ఫోటో. అతని మొహం కూడా చూడడం ఇష్టం లేక మేమెప్పుడు మూసేసి ఉంచుతాం. ఆ ఫోటోలో ఉన్న మనిషిని ఎక్కడో చూసినట్టుంది. అవును పాపా, నాకు కూడా చాలా దగ్గరగా చూసిన మాత్రం ఉండదు. అతన్ని మీరెక్కడా చూసే అవకాశమే లేదండి. అతను అసలు ఇక్కడ మనిషి కాదు. ఒకసారి చూడొచ్చా? అయ్యో వద్దులేండి. పర్లేదులే పాపా, ఏముండదు, చూద్దాం. వద్దండి, ఈ నీచుడు ఫోటో చూడకూడదని చాలా రోజులుగా తన మొహానికి ముసిగేసుంచాము. ఈ మొహం చూడ్డం అనేది నాకే కాదు, మీకు కూడా మంచిది కాదు. ఇక్కడి నుంచి వెళ్దాం పదండి ప్లీజ్.
సర్లే పాపా, పద. ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడా? హ? ఏ ఫైల్? అదే ఆ పేపర్ అతని దగ్గర తీసుకున్న ఫైలు. ఓ అదా. అసలు ఆ ఫైల్ నువ్వెందుకు తీసుకున్నావు పాపా? అంటే అది అది అలాంటి చెత్త పేపర్ల మధ్యలో ఇంత విలువైన ఫైల్ ఉందేంటా అని చూశాను. అది మన ఆఫీస్కి సంబంధించిన ఫైల్ అని తెలిసి ఆఫీస్కి తీసుకొద్దామని చెప్పి నేనే తీసుకున్నాను. సరే ఆ ఫైల్ ఎక్కడా? అది అది ఎక్కడెక్కడో ఉండాలి. ఎక్కడెక్కడో పెట్టాను. ఏది ఎక్కడ పెట్టాను? ఇంట్లో ఇంకెవరో ఉండారని నాకు కూడా అనిపిస్తూ ఉండదు పాపా. పైగా ఆ ఫోటోలో మనిషిని కూడా ఎన్న బాగా దగ్గరగా చూసినట్టు అనిపిస్తూ ఉండదు. నీకు నాకు తెలియదేదో ఉండదు పాపా. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళని ఎలా బయటికి రప్పించాలి? ఏ అవకాశం కనిపించట్లేదే. ఎక్కడో పెట్టాను. పాపా, హ? బిన్న ఫైల్ ఇచ్చినావంటే మేము బయలుదేరతాం. నాకు గుర్తొచ్చింది. అది కూడా కబోర్డ్లో ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను, ఆగండి. అమ్మ మంజు, అయ్యో ఏమైందమ్మా? ఏమైందమ్మా?